పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈయన ఎప్పుడు పాపం ఎవరికి ఇబ్బంది జరిగినా కానీ దపక్కన వస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది జరిగినది వస్తాడో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్కి ఏదైనా, చంద్రబాబుకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఫస్ట్ వస్తూ ఉంటాడు. ఈయన మామూలుగా సినిమాల్లో ఉంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదు, బయటకు వచ్చినాడంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఒక సింగిల్ టేక్లోనే చెప్తా అంటాడు, ఏం చెప్తాడు తర్వాత విషయం. కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బయటకు వస్తే, ఎందుకంటే ఒక గుడాచారిగా, ఒక స్పైగా చూసినాము అంటే 30,000 మందిని తప్పైనారు అని కనిపెట్టడంలో ఒక మంచి గుడాచారి రోల్ పోషించినాడు ఆయన. అదేవిధంగా ఒక ఆధ్యాత్మికంగా ఒక సినిమా తీయాలి అంటే సనాతని రూపంలో వస్తాడు ఇమ్మీడియట్గా. ఎక్కడైనా కానీ కుటుంబంలో కష్టాలు వస్తే గన్ను తీసుకొని వస్తాడు ఒకటేసారి అనమాట. వివిధ పాత్రలు వివిధ రూపాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొని వచ్చే రకం అతనమాట మన ఆయప్ప. మొన్న చూసినాం, నాకు తెలిసి అత్యంతగా మీరు బాగా చూసినారో లేదో, 15 రోజుల నుంచి చూస్తే ఎక్కడలేని గింజుకొని కొట్టుకుంటున్నాడు. ఆ విజయ్ గెలిచినప్పటి నుంచి విజయ్ గొలుపు ఇతని ప్రాణానికి వచ్చింది, ఇతని సాగుకు వచ్చింది. ఇది అతను ఎట్లా గెలిచినాడో ఏమో తెలియదు, కానీ ఇతన్ని మాత్రం తిట్టనోడు లేడు. నువ్వెప్పుడుగా అవుతావంటే ఇడిచిపెట్టేదిలే. మనకేమన్నా క్యాడర్ ఉందా, మనకేమన్నా అంత ఆలోచన ఉందా, మనకేమన్నా అడ్మినిస్ట్రేషన్ తెలుసా? ఇవన్నీ మనం అనేది కాదు, ఆయప్ప అనేదే. మన పార్టీకి ఏమైనా బలం ఉందా? 175 చోట్ల మన వాళ్ళు నిలబడే బలం ఉందా? ఇన్ని చెప్తా అంటాడు. నీతో పాటే కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినాడు. ఇవన్నీ లేవు కాబట్టి మరి ఇవన్నీ లేనప్పుడు, ఇవన్నీ కుదరినప్పుడు నువ్వెందుకు పార్టీ పెట్టాలా? చంద్రబాబు కోసం పార్టీ పెట్టినారా మీరు? ఎవరిని ఉద్ధరించడానికి కోసం పార్టీ పెట్టినారు? ఈరోజు చంద్రబాబును ఉద్ధరించడానికే కదా మీరు పార్టీ పెట్టినది. నిలువెత్తు ద్వేషం వైఎస్ఆర్ మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ విపరీతమైన నిలువెత్తు ద్వేషం ఇతనికి. ఊరికేనేమో చెప్తా, ఊరికే పోలే చంద్రబాబు, ఇతను వీళ్ళ మీద కోపం. ఎందుకంటే 36 ఏళ్ళ యువకుడు పార్టీ పెట్టిన ఒక 7 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయిపోయినాడు. నేను చూస్తా అంటే పొద్దున్న లేచిన నుంచి వాళ్ళది వీళ్ళది మోయడానికే సరిపోతుంది అని ఆ నిలువెత్తు దోషం. మొన్న తెలంగాణలో పోయి చెప్తాడు, నేను రాజశేఖర రెడ్డిని ఎదిరించినాను, నా గన్ను కూడా ఇచ్చేసినాను, ఇది ఇదని. ఎందుకు గన్ను ఇచ్చినది? మీ అన్న కూతురు కంప్లైంట్ చేసింది, ఈ తిక్కలోడు నన్ను చంపుతాడు ఎప్పుడైనా అని చెప్పేసి. దాన్ని నువ్వే టవాల్ చుట్టుకొని వచ్చి నువ్వే ఇచ్చిపోయినావు, గన్ను ఇచ్చిపోయినావు ఇట్లా పెట్టుకొని. ఎక్కడో చెగువేరా దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు చేతబడి కాడికి వచ్చినావు. మన అయ్యోడు ఓల్డ్ సిటీలో ఆ చేతబడి చేసే అతను ఇతనికి సన్మానం చేసినాడు, జపాన్కి కత్తి ఇచ్చి పెద్దది ఇట్లా అని. అంత దరిద్రంగా చేసుకోవడం. ఈరోజు చూస్తున్నాం, నేను రాజ్యసభలో అని చెప్పేసి 4 తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చినారు ఓటు. వీళ్ళకి ఇచ్చినారా నీళ్ళేదో పెట్టుకుంటున్నారు. 4 ఇచ్చినది వాళ్ళకే. ఎవరు? లింగంనేని రమేష్. చంద్రబాబు ఆ ఇంట్లో ఉంటాడు. లింగంనేని రమేష్ ఇంట్లోనే చంద్రబాబు ఉంటాడు. చంద్రబాబు ఎప్పుడో పెట్టినాడు, ఈయనకి ఎవరికో పక్కన పెట్టింటే సరిపోతా అంటారులే అని చెప్పేసి. ఇతని ఆఫీసు లింగంనేని రమేషే, అతని ఇల్లు లింగంనేని, చంద్రబాబు ఉంటే ఇల్లు లింగంనేని రమేష్. ఇప్పుడు ఇచ్చినది కూడా లింగంనేని. పక్కకు వచ్చే లింగంనేని రమేష్ ఎంబడే పోతాడు వాళ్ళంతా. దానికి ఎవడే కానీ మాట్లాడద్దండి. నేను ఏదో నాగబాబు ట్వీట్ చేసినాడు, కమాండ్ ఇస్తాడు, అంతవరకు ఎవడే కానీ మాట్లాడద్దండి అని. ఐ గివ్ కమాండ్, యూ జస్ట్ ఫాలో ఇట్, అంతే. వాళ్ళేం లీడర్లా, కార్యకర్తలా, ఏం ఒక ఇంటిగ్రిటీ ఉంటుందా, ఆత్మాభిమానం ఉండదా? వైఎస్ఆర్ వాళ్ళను ఫిజికల్గా కేసులు పెట్టి దీనికి పెట్టి ఇబ్బంది పెట్టచ్చు, కానీ జనసేన వాళ్ళైతే పాపం చాలా అధ్వానంగా ఉంది. తెలుగుదేశం వాళ్ళతో కొట్టించుకోవడమే సరిపోయింది వాళ్ళకు. మొన్న ఎవరో చూసా, ఎస్ఐ కాలుతో కొన్నాడని చెప్పి ఏడుస్తా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన జనసేన తంది. బాధ అనిపిస్తుంది పాపం. వాళ్ళు లేకుంటే లేదనమాట, అంత దరిద్రమైంది. ఇప్పుడు వచ్చేటప్పుడు చూసి టీవీలో పిఆర్పి జనసేన ఎమ్మెల్యే బాలకృష్ణుడు చెప్తున్నాడు, గోదావరి పుష్కరాలు ఉన్నాయి, దేవాంశ్ ఘాట్ పెట్టేసినాడు. ఘాటు పేరే దేవాంశ్ ఘాట్ అంట. అంటే ఆల్రెడీ ఇప్పటి నుంచి అలవాటైంది మనవాడికి కూడా సేవ చేసుకోవడం. వీళ్ళు
అది ఒక పార్టీ కిందకి లెక్కేస్తారని మీరు చెప్తున్నారు. ఎందుకంటే మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు చేసిన అప్పులు ఎక్కడికి పోయినాయి, ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, దుబారా ఖర్చులు అమరావతి పేరు మీద ఏ విధంగా దోచుకుంటున్నాడు, కట్టిన బిల్డింగ్లే కట్టుకుంటా ఆ ప్రాంతంలో ఆ రోజు టెండర్లు వేయాలన్నా ఇది వేయాలన్నా కానీ మళ్ళీ కాంపిటీషన్ పెట్టి తగ్గించాలనే వాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు, అంతా ఎక్సెస్ ఎంత డబ్బులు వస్తా ఉంటాయి అని చెప్పేసి 8% ఎంతో అని చెప్పేసి ఇష్టానుసారం రేట్లు పెంచుకుంటావు పోయిన పరిస్థితి. మళ్ళీ ఏమంటే సంపద సృష్టి, వాళ్ళు క్లారిటీతోనే ఉన్నారు. సంపద సృష్టి అంటే మనం రాష్ట్రానికి అనుకున్నాం, వాళ్ళకు చేసుకుంటేది మనకు గుర్తించలేవు. అన్నీ అట్లా సైలెంట్ చేస్తా అంటాడు, మనం తిక్కోలం పడి దాని వెంబడి తిరుగుతా పోతాం పరిస్థితి. అంతటి ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు దేశంలో చూస్తే నీట్ పరీక్ష రాస్తే 22 లక్షల మంది పరీక్షలు రాస్తే దాంట్లో పేపర్ లీకు, మాట్లాడలేని యువతగా తయారైపోయింది అంత పరిస్థితి. సిబిఎస్ఈలో తప్పిదాలు 5.5 లక్షల మంది రాస్తే ఆన్లైన్ పేపర్ దీంట్లో లేక రాస్తే లేదు. నీట్ పరీక్ష ఈ 10 ఏళ్లలో 4 సార్లు లీక్ అయిపోయింది. మాట్లాడలేడు, ప్రశ్నించలేదు. ఉపాధి హామీ పథకంలో నిర్వీర్యమైపోయింది. ఈ నెల నుంచి మొదలు పెడుతున్నామని చెప్పి ఇచ్చారు, జూలై 1 నుంచి తెలుస్తుంది ఏ విధంగా ఉపాధి హామీలోను. మొత్తం అంతా జీరాంజీ, అంత అవినీతిగా అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే నాకెందుకో బాధ అనిపిస్తుంది. మాట్లాడాల్సిన యువత ఈ గింజీస్ ఎవడు మాట్లాడటంలే. 22 లక్షల మందికి నీట్, ఎందుకంటే ఒకరు ఎగ్జామ్ కోసము లాంగ్ టర్మ్ తీసుకొని నీట్ కోసం ప్రిపేర్ చేస్తే పేపర్ లీక్ అయిపోయిందంటే ఏం చేసుకోవడానికి? దేశ చరిత్రలో ఎప్పుడు ఉండదు, ఎయిర్ ఫోర్స్లో పెట్టి పేపర్లు పంపించినామని చెప్తున్నారు. అంత దరిద్రంగా ఉంది ఈ దేశం, అంత ఇబ్బంది పట్టే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు చెట్లు నాటుతున్నారు అంటున్నారు, బాగుంది, తల్లి పేరుతో ఒక చెట్టు నాటల్లా అనేది. మరి ఎవరి పేరు మీద అదాని అన్ని చెట్లు కొట్టేస్తున్నాడు? తల్లి పేరు మీద ఒక చెట్టు నాటడంలో తప్పులే. మళ్ళీ వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఈరోజు మొత్తం అంతా కూడా చెట్లు కొట్టేస్తున్న పరిస్థితి కదా. రైతులు గిట్టుబాటు ధర రాదు. రైతులు గిట్టుబాటు ధర కావాలని రోడ్ల మీద ఏడిస్తే టమోటాలు పోసినారు, మామిడి పండ్లు పోసినారు, అన్ని పంటలు పోసినారు, గిట్టుబాటు రాదు. పెద్ద సినిమా టికెట్లు రేటు పెంచాలంటే ఒక రోజులో జీవో వస్తుంది. పెద్ద సినిమా టికెట్లు పెంచాలంటే ఒక రోజే ఇమ్మీడియట్గా కోర్టుకు పోతే కోర్టు ఇమ్మీడియట్గా ఎందుకు ఇచ్చేసేయండి అంటుంది. ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితి, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ఏ పంటకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పండి. ఎవరికో వస్తుంది, అరటికాయకి వచ్చిందంట పంట అంటే మొత్తం అంత శని చెట్లు వీకేయండి, మళ్ళీ అరటికాయలు ఏంటి అని చెప్పేసి. ఈసారి టమోటా వచ్చిందంటే మొత్తం టమోటా వేసేసేయండి. వ్యవసాయం ఎంత అధ్వానమైన పరిస్థితులు.